హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ మష్రూమ్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం 200 గ్రామ్స్ బటన్ మష్రూమ్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్లో ఒక చిన్న కప్పు నిండా బియ్యం పిండి, ఒక కప్పు కార్న్ఫ్లోర్ని తీసుకుందాం. ఇందులో తగినంత ఉప్పుని యాడ్ చేద్దాం. రుచికి తగ్గ చిల్లీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పిజ్జా హెర్బ్స్, కొద్దిగా కసూరి మేతి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఒక హాఫ్ కప్పు పెరుగుని వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేద్దాం. కొద్దిగా వాటర్ వేస్తూ ఫైన్ పేస్ట్ లాగా దీన్ని కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో మనం దీన్ని కలుపుకుందాం. ఉండలుగా లేకుండా దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ను వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత ఈ బటర్ మష్రూమ్స్ని ఇందులో డిప్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేద్దాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేద్దాం. ఇక్కడ చూడండి, మష్రూమ్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను 2 బజ్జీ మిర్చీలను తీసుకున్నాను. వీటిని కూడా ఈ పిండిలో డిప్ చేసి మనం నూనెలో వేసి ఫ్రై చేద్దాం. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 క్యాప్సికమ్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లిను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత మనం సన్నంగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, స్ప్రింగ్ ఆనియన్స్ వీటన్నిటిని వేద్దాం. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా టొమాటో చిల్లీ సాస్ను వేద్దాం. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పంచదారను వేసి ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ను ఇందులో వేసి మిక్స్ చేద్దాం.
అంతేనండి, చిల్లీ మష్రూమ్స్ రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేద్దాం. ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ మష్రూమ్స్ని మనం ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా రెడీ చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.